డ్రామా కంపెనీలో జరుగుతున్న కార్తిక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు మన ముందు ఓ మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నారు భావన గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మా లక్ష్మి, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వు వెళ్ళి ఆ దేవుడి ముందు దీపం పెట్టమ్మా. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం, ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం. అక్క, ఎగ్జామ్కి వెళ్తున్నా, నువ్వు ఎదురొస్తే నాకంతా మంచి జరుగుతుంది. ఒక్కసారి ఎదురురా అక్క. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, దానికి నువ్వేమంటావు? సరే నాన్న, మీ ఇష్టం. ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా, నన్నే మార్చిన నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా. ఓ ఆయి నీలో ఉన్న, నీలోనే ఉన్న, నీ ప్రేమే నే కోరుకున్నా. నీలో ఉన్న, నీ తోడై ఉన్న, నిన్నేనే ప్రేమించిన. ఓ కనులను తాకే ఒకలా. ఓ ఏమండి, మీ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. కన్నీటి వానా నీ కళ్ళలోనా, చిన్నారి కన్నా రగిలే దిగులే నీకేలా. దేవుడా, ఎందుకు నా కూతురికి ఇంత పెద్ద శిక్ష వేసి? ఏం పాపం చేసిందని చిన్నప్పుడే తన తల్లిని, తల్లి ప్రేమని దూరం చేసి, ఇప్పుడు జీవితాంతం ప్రేమించే తన భర్తని కూడా దూరం చేశా. ఇది నీకేమైనా న్యాయం అనిపిస్తుందా అయ్యా? లక్ష్మి గారు, రేపు కార్తీక మాసం కదా, మా ఇంట్లో పూజ పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలి. పిలిచావు కదా, వెళ్దాం పదా. ఇదిగో పిల్ల పిలిచింది కదా అని ఎగేసుకుని వచ్చేకు, నీ అర్హత ఏంటో తెలుసుకునిండు. అయినా నువ్వేంటే మొగుడు సచ్చిందాన్ని పేరెంట్ అని పిలుస్తావా? మద్దుండక్కర్లేదు. దేవుని పూజ చేసే యోగ్యత ఎలానో లేదు, కనీసం దేవుని పూజ చూసే అర్హత కూడా లేదు నాకే సమాజంలో. చూసుకో బాబు. పర్వాలేదండి. ఏదో మంచి పని కోసం వెళ్తున్నట్టున్నావు, జాగ్రత్త. ఒరే ఆగ్రా, సుబ్బు అని ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఈ ముదన స్టవ్ ఎదురొచ్చింది. ఇంకెళ్ళిన పైన అయినట్టే కాస్త మంచినీళ్ళు తాగిల్లు. అయినా మాకు ఇదేం కర్మరా నాయన, మొగుడు చచ్చింది ఇంట్లో ఉండగా ఇలా బయట తిరగడం అవసరమా? ఏదో కర్మ, ఏదో కర్మ. అమ్మా, ఇంట్లో దీపం పెట్టి చాలా రోజులు అవుతుంది. నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టమ్మా. నువ్వు కాదమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి. నువ్వు వెళ్ళి ఆ దేవుడి ముందు దీపం పెట్టమ్మా.
చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. అమ్మా, మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలందరూ దీపాలు వెలిగిస్తున్నారు, ఇంకా ఊరు మొత్తం పండగ చేసుకుంటున్నారు. నువ్వు ఎందుకు వెలిగిస్తలేమమ్మా దీపం? మనం ఎందుకు చేసుకుంటలేమమ్మా పండగ? చెప్పమ్మా, చెప్పమ్మా. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మరి నువ్వు చేసిన కార్యానికి నాకెందుకు స్వామి ఈ శిక్ష? జీవితం పంచుకోవాల్సిన భర్తేమో అర్ధాయుషతో కాలం చేసి నన్ను వదిలి వెళ్ళిపోయారు. కాలం చేతిలో కీలి బొమ్మగా నాకెందుకు స్వామి ఈ కష్టాలు? కనీసం నీ పూజకి కూడా నోచుకోకుండా అయిపోయింది నా బ్రతుకు. నా కొడుకు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితి నా జీవితం. ఎందుకు రాసావు స్వామి నా తల రాతను? చెప్పు స్వామి, చెప్పు. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఏమో, నువ్వు చెప్పిందంతా విన్నా. ఈ ఆచారాలు, కట్టుబాటులు, అనాలోచిత మూఢనమ్మకాలు మనం సృష్టించుకున్నవే కదా. అయినా భర్త చనిపోతే పూజలు చేయకూడదు, భగవస్మరణ చేయకూడదని ఆ పరమశివుడే ప్రత్యక్షమై చెప్పలేదు కదా. దేవునికి తన మన భేదాలుండవు. ఉంటే మనలాగా మనిషి అవుతాడు కానీ దేవుడెందుకు అవుతాడు? ఇప్పుడేంటి, దేవుని దగ్గరికి నిన్ను చేరనవడం లేదు, అంతే కదా. దేవుడే నీ దగ్గరికి వచ్చాడు అనుకొని వెలిగించు తల్లి, వెలిగించు. అమ్మా, ఇదిగో అమ్మా దీపం, వెలిగించమ్మా, వెలిగించు. శాస్త్రాలు, ఆచారాలు, దేవుళ్ళు, దయ్యాలు ఇవన్నీ మనుషులు పుట్టించినవి, మనుషులు నమ్మినవి. అటువంటి వాటి కోసం మనుషుల్లో పుట్టిన మహిళలను నిందించడం చాలా తప్పు. మనం రాసుకున్న శాస్త్రాలు కాలంతో పాటు కలకాలం మిగులుతాయని మనం చెప్పలేం. కాలం మారింది, కట్టుబాట్లు మారాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా అవే నమ్మకాలు మనం పట్టుకొని వేలాడితే ఆ కొమ్మలే విరిగి మన మీద పడి మన ప్రాణం తీస్తాయి. ఇది ఇక్కడ ఉన్న ఈ ఒక్క మహాలక్ష్మి కథ మాత్రమే కాదు, ఎందరో తల్లుల కథ. ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలనే మా ఈ చిరి ప్రయత్నం. సర్వే జనా సుఖినో భవంతు. ఈశ్వరా పరమేశ్వరా చూడరా. భావన గారు, మీ పర్ఫార్మెన్స్ జరిగినంత వరకు అసలు ఎట్ నో పాయింట్ మీరు నటిస్తున్నారని ఎక్కడ కూడా అనిపించలేదండి. ఈ కాలంలో కూడా ఇట్లాంటి డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఊరిలోనే కాకుండా మన మెయిన్ సిటీస్ లో కూడా జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఈ మెసేజ్ ని ఇంత అందంగా, ఇంత క్లియర్ గా అందించారు మీ పర్ఫార్మెన్స్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ భావన గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో చోక్డ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ పర్ఫార్మెన్స్. ఆ ఆడపిల్లకి తెలియకుండా జరిగిన విశేషాలు తన్ని పనిష్ చేయడం, ఎస్పెషల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో, దీంట్లో ఆమె తప్పు ఏం లేదు. అయినా ఇండైరెక్ట్ గా కానీ, డైరెక్ట్ గా కానీ, ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ ఆ ఆడపిల్లని పనిష్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఈ మెసేజ్ ని ఎంత క్లారిటీగా మీరు చూపించారు మీ పర్ఫార్మెన్స్ ద్వారా. అలాగే ఐ రిక్వెస్ట్ మాస్టర్ దిలీప్ గారు అండ్ ద టీమ్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. అండ్ ఈ స్క్రిప్ట్ ని ఇంత బాగా క్లియర్ గా చూపించిన చాణక్య గారు ఎక్కడున్నారు? ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది చాలా అవసరమైన మెసేజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఓవర్ టు యు ఇంద్రజ గారు. భర్త చనిపోయిన ఆడదాని విధవరాలు అనే ప్రతి ఒక్కరూ వెధవలే. మనమందరం పరమాత్మ స్వరూపులం అంటారు. నువ్వు చేసేది నేనెందుకు చేయకూడదు, నేను చేసేది నువ్వు ఎందుకు చేయకూడదు? మానవత్వం లేని మనస్సులో ఆ భగవంతుడు ఎలా ఉంటాడు?
ముందు మనకు కావాల్సింది ఇతరులకి సాయపడుతున్నామా లేదా, లేదు మన జీవితాన్ని మనం ఎలా లీడ్ చేస్తున్నాం, అవన్నీ పక్కన పెట్టండి. ముందు మనసులో మనవుతూ ఉండాలి. అదే లేనప్పుడు ఇంకా వాళ్ళకి భగవంతుడి గురించి మాట్లాడే అర్హత కూడా లేదని నేను చెప్తాను. ఒక వ్యక్తిని బాధ పెట్టి, ఒక వ్యక్తిని కించపరిచి, వాళ్ళు కుమిలిపోయి ఏడ్చే అంతగా బాధ పెట్టి నీకు భగవంతుడి గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంటుంది? ఇలాంటి కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్లో ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ రావడం అన్నది గ్రేట్ రెస్పెక్ట్ టు డైరెక్టర్ టీమ్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు చూడండి, అట్లాంటి ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఒక మంచి పండగ వాతావరణంలో ఉన్నప్పుడు ఎవరైనా శుభప్రదంగా మంగళకరంగా చూపించాలని అనుకుంటారే తప్ప ఇలాంటి ఒక యాంగిల్లో, ఈ కోణంలో ఎవరు ఆలోచించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ బ్రింగింగ్ దిస్. ఎందుకంటే పండగ అన్నది అందరూ జరుపుకోవాల్సింది, అందరూ ఆనందంగా చేసుకోవాల్సిన ఒక విషయం. కొంతమందిని మాత్రం విడదీసి వాళ్ళని నువ్వు ఇది చెయ్యకూడదని పెట్టేసి ఇప్పటికీ ఈ సమాజంలో ఇది జరుగుతుంది. భావన గారు, ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్, మీ వర్క్ మీద మీకున్న డెడికేషన్, మీ వర్క్ని మీరు భగవంతుడికి సమానంగా చూస్తున్నారన్నది ఈ పర్ఫార్మెన్స్ ద్వారా మా అందరికీ తెలియజేశారు. బ్యూటిఫుల్గా ఎమోషన్స్ని మీరు ఎమోట్ చేస్తుంటే ఇందాక రష్మి గారు చెప్పినట్టు మేమందరం కనెక్ట్ అయిపోయాము. మహతి గారు కూడా, అండ్ చందు గారు కానివ్వండి, మన రామ్ ప్రసాద్ గారు, ఫైనల్గా బల్వీర్ గారు, ఆయన ఆ శివలింగం దగ్గర ఆ వర్షం అలా పడుతూ ఆ శివలింగం రాగానే నాకు తెలియకుండా నేను క్లాప్ చేస్తున్నాను. అలాగే బల్వీర్ గారు ఎంట్రీ వచ్చి ఆయన చెప్పిన ప్రతి మాట, చాణక్య, ఇట్స్ అ గోల్డెన్ ఫెదర్ ఇన్ యువర్ క్రౌన్. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది చాణక్య. అలాగే మా దిలీప్ మాస్టర్ ఇచ్చిన ప్రతి పర్ఫార్మెన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలో, అంటే ఫస్ట్ రామదాస్లో స్టార్ట్ చేశారు. ఆ సుదీర్ఘమైన ఒక దారి అంటారు చూడండి, ఆ దారిలో ఇంకా సుదీర్ఘంగా ప్రయాణిస్తున్నారు మీరు. ఇంకా 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 ఎన్నో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ మీ నుంచి మేము కోరుకుంటున్నామండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. భావన గారు, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. యాక్చువల్గా ఇలాంటివి నేను చాలానే చూస్తూ ఉన్నాను. మా ఇంటికి ఎవరైనా వచ్చి పూజకి ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు అంటే మా ఇంట్లో అత్తయ్య కావచ్చు చాలాసార్లు అనుకుంటారు, వాయనం తీసుకోవడానికి మేము పనికి రాకపోవచ్చు కానీ పూజకి చూడడానికి కూడా మేము పనికి రాకుండా పోతున్నామా అని చాలా సందర్భాలు అన్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అత్తయ్య కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి ఓకే, చాలా వరకు చూసి వచ్చారు లైఫ్, ఓకే. కానీ చాలా చిన్న ఏజ్లోనే, అంటే ఇప్పుడు విలేజ్లో ఇంకా స్టిల్ 14 సంవత్సరాలకి పెళ్ళైపోయి అంటున్నారు. అదేంటమ్మా అప్పుడే 3 పిల్లలు? మరి ఏం చేయం మేడం, పెద్ద మనిషి కావడానికి ముందే పెళ్లి చేసేసారు, 18-20 రాగానే 3 పిల్లలు అయిపోయారు. అనుకోకుండా ఆయన, మరి నువ్వు ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా మేడం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇంకా వాళ్ళకి ఇంకా వేరే లైఫే లేదు. యాక్చువల్గా నాకు డాన్స్ పర్ఫార్మెన్స్ అని ఆ తర్వాత లేదు, ఒక థీమ్ ఇలా కాన్సెప్ట్ అనుకుంటున్నాం, అది చేయాలనుకుంటున్నాం అని అనగానే ఐ ఫీల్ సో హ్యాపీ ఇది వినంగానే. ఎందుకంటే చాలా మంది పెయిన్స్ని అట్లీస్ట్ నేను ప్రెజెంట్ చేయగలుగుతాను, నేను అది ఫీల్ అవుతున్నాను. ఒకప్పుడు మా మమ్మీతో బాగున్న వాళ్ళే నా కోసం మా మమ్మీ చాలా, అంటే మాటలన్నీ పడి ఇంకా అలసిపోయింది. ఇంకా ఇట్లానే మేడం చాలా, అంటే మా మమ్మీ దగ్గర ఎవరైతే సాయం పొందారో వాళ్ళే మళ్ళీ మా మమ్మీని చులకనగా చూడడం అనేది నాకు అంటే ఇప్పటికీ తీసుకోలేను మేడం. నేను వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ స్టేజ్ మీద నుంచి, మా మమ్మీని మీరంతా చూసినా సరే మా మమ్మీకి నేనున్నా. మీరు ఏమన్నా అనుకున్నా మా మమ్మీ పట్టించుకోదు. మీరు ఎంతన్నా అనుకోండి, ఒకసారి అనే ముందు ఆలోచించండి ప్లీజ్. నిజంగా వాళ్ళు మా మమ్మీ నాతో చెప్పి ఎన్నిసార్లు ఏడ్చిందో నాకు తెలుసు. వాళ్ళకి చెప్తున్నా, ఒక్కసారి ఇలా చేసే ముందు ఒకసారి కొంచెం ఆలోచిస్తే చాలు, నాకు ఇంకేం వద్దు. అండ్ ఐ లవ్ యూ మమ్మీ, సారీ. అదే నేను ఇప్పుడు ఇందాక దిలీప్ మాస్టర్ చెప్పినట్టు, దయచేసి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికంటే ఎక్కువ కొండంత బలాన్ని ఇచ్చేది కుటుంబ సభ్యుల సపోర్టే. అది తల్లి, తండ్రి, భర్త అనేవారు మధ్యలో వస్తున్నారు వెళ్తూ ఉంటారు, కానీ మన ముందు నుంచి ఉన్నది మాత్రం మన తల్లిదండ్రులు. వాళ్ళు ఇచ్చిందే కట్టు బొట్టు పువ్వులు గాజులు అన్నిని, మధ్యలో ఆయన వచ్చి వెళ్ళిపోయారని చెప్పేసి అవన్నీ తీసేయండి మీరు అని అనడం అది ఎంతవరకు అనేది తెలియట్లేదు. సరే, ఇవాళ రేపు చాలా మంది భర్త పోయారు అనే తెలియకపోయినా అలా కట్టుబొట్టుతో ఉన్నా కూడా మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళే పండగ వచ్చింది కదా ఈవిడెందుకు మధ్యలో అని ఇందాక ఇప్పుడు మహతి గారు చేసే ఆ క్యారెక్టర్ ఏదైతే ప్లే చేశారో అలా బయట చాలా మంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మనిషిని మనిషిగా చూడండి.
ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులకు పోతామో ఎవరికీ తెలియదు. ఉన్న రోజులు ప్రశాంతంగా హ్యాపీగా బతుకుదాం. అందరూ ఒకే మాట చెప్తున్నారు, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది హ్యుమానిటీ. సో ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ యూ మ్యామ్. Once again, thank you Master, thank you Chanakya, thank you Ram Prasad garu, thank you to all the performers, thank you so much, thank you.